అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఎంతో పాతకాలం నాటి అతి రుచికరమైన దిబ్బ రొట్టె అనే బ్రేక్ఫాస్ట్ ఐటెం చేసి చూపిస్తానండి. ఈ దిబ్బ రొట్టెలకి చాలామంది చెరుకు పానకంతో తింటారనమాట. అది చాలా ఇష్టం, ఫేమస్ కూడా. ఈ చెరుకు పానకం అనేది ఏం లేదండి, సింపుల్గా ఒక గ్లాస్ బెల్లం, ఒక గ్లాసు నీళ్ళు వేసుకుని ఒక్క ఉడుకు అలా ఉడకనిచ్చిన తర్వాత గట్టి పడకూడదండి. తర్వాత వడకొట్టుకుంటే ఆ బెల్లంలో ఉన్న తరకలంతా పోతాయి అన్నమాట. అదే చెరుకు పానకం. దాంతో చాలామంది చాలా ఇష్టంగా తింటారు. నేను టమాటా చట్నీతో తింటూ నాకు ఇష్టం కాబట్టి ఈరోజు టమాటా చట్నీ రోట్లో రుబ్బి మరీ చూపిస్తానండి. అలాగే దిబ్బ రొట్టె ఎలా వేయాలో పక్కా కొలతలతో మీకు చేసి చూపిస్తాను. ఓకే, చెరుకు పానకంతో తినేవాళ్ళు చెరుకు పానకంతో తినొచ్చు, లేదా నాలాగా టమాటా చట్నీతో తినాలనుకునేవాళ్ళు టమాటా చట్నీ నేను ఎలా చేసానో అలా చేసుకుని తినొచ్చు. రెండిట్లో ఏదైనా సరే చాయిస్ మీది. నేనైతే మాత్రం ఈరోజు టమాటా చట్నీ దిబ్బ రొట్టె చేసి చూపిస్తా. ఓకే, మొదలు పెట్టేద్దామా? ఇదిగోండి, 4 గంటల పైన నానబెట్టుకున్న ఒక అర కేజీ పొట్టు మినపప్పు అండి. ఇది పొట్టంతా మొత్తం పోకుండా దీన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్ళలోకి పక్కన పెట్టుకుందాం. ఇదిగో చూసారండి, మినపప్పు నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇది 700 గ్రాముల బియ్యం ఒక రవ్వ అండి. దీన్ని కూడా 4 గంటల పైన నానబెట్టుకున్నానండి. దీన్ని పై నీళ్ళని ఒక గిన్నెలోకి వంపుకుందామండి. ఇప్పుడు రోడ్డు దగ్గరికి వెళ్ళిపోదాం. చూసారా, ఈ విధంగా రుబ్బుకుంటే చాలు. తీసేసుకుందాం. రైట్, అయిపోయిందండి. ఇక్కడతో మినపప్పు రుబ్బుకోవటం అయిపోయింది. నాలుగు పచ్చిమిరపకాయలు, ఇంత అల్లం ముక్క, ఒక చెంచా జీలకర్ర, ఈ 3 కలిపి రోట్లో వేసుకుని కొంచెం కచ్చా పచ్చాగా దంపుకొని ఈ దిబ్బ రొట్టె పిండిలో కలుపుకోవాలి. ఓకే లత, ఈ రోట్లో వేసి దంపేసి త్వరగా తెచ్చాయి. ఓకే, ఈలోపు మనం బియ్యం నూక రవ్వ నానబెట్టుకున్నాం కదండి, దాన్ని నీళ్లు లేకుండా గట్టిగా పిండేసి ఈ రుబ్బి పెట్టుకున్న మినపప్పులో వేసేసుకుందాం. గది ఇది కూడా పిండేసుకున్నాం కదండి. దంపి పెట్టుకున్న అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి. రైట్, ఇది ఇలా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం టమాటా రోటి పచ్చడికి రెడీ చేసుకుందాం. టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలండి: 1/2 కిలో టమాటాలు, ఒకే ఒక్క ఉల్లిపాయ, 12 ఒలిసిన వెల్లుల్లిపాయ రబ్బలు, ఈ ఇంత మాత్రమే చింతపండు, అలాగే కొంచెం కొత్తిమీర, ఈ మాత్రం కరివేపాకు ఉంటే చాలండి. ఒక 12 కాయలు పచ్చిమిర్చి. ఇవ్వండి మన టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయ, కొత్తిమీర కోసేసుకుందామండి. రైట్ అండి, ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. ముందుగా కొండ పెట్టుకుని 2 చెంచాలు నూనె వేసుకుందామండి. ముందుగా 1 చెంచా జీలకర్ర వేసుకుందామండి. వెంటనే పచ్చిమిర్చి కూడా వేసుకుని వీటిని ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. 2 నిమిషాలు అయిపోయింది కదండి, ఇప్పుడు మిగతావన్నీ వేసేసుకోవాలి. అలాగే 1 చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుని టమాటాలు మగ్గే వరకు అలా వదిలేద్దాం. చూసారండి, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు వీటిని దింపేసుకుని చల్లారబెట్టుకుందామండి. ఇది చల్లారే లోపు మనం దిబ్బ రొట్టెలు వేసుకోవడం స్టార్ట్ చేద్దామండి. చూసారండి, ఈ విధంగా ఒక కళాయి తీసుకోవాలి. ముందుగా 3 చెంచాలు నూనె వేస్తున్నానండి. దిబ్బ రొట్టెకి నూనె ఎక్కువ పట్టుద్దండి, అందుకనే తప్పకుండా 3 చెంచాలు నూనె వేసుకోవాల్సిందే. చూసారండి,
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, క్లియర్గా చూపిస్తున్నాను కూడా. పిండి అనేది ఈ విధంగానే ఉండాలి. నూనె 80% వేడెక్కగానే 4 గరిటెల పిండిని సెంటర్లోనే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత అదే గరిటతో మధ్యలో ఇలా వచ్చితే అదే స్ప్రెడ్ అయిపోతుందండి. ఇప్పుడు సగం గ్లాసు నీళ్లు తీసుకొని ఆ గ్లాసుని అలాగే అడుక్కు టచ్ అవ్వకుండా మధ్యలోనే పెట్టాలండి. రైట్, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. సన్న మంట మీద ఒక్క 20 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేస్తే చక్కగా కాలుతుందండి దెబ్బ రొట్టి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఓకే, ఈ లోపల రోటి దగ్గరికి వెళ్ళిపోయి టమాటా రోటి పచ్చడి రెడీ చేసుకుందాం. ఓకే, వాసన కమ్మ కొడుతుందండి ముక్కులకి. ఓరోరి పిల్లగాడా, ఓయ్ ఓయ్ వగలమారి పిల్లగాడా, నీ ఉరుకులు పరుగులు చూస్తుంటే ఆగలేకపోతున్నారా. ఓరోరి పిల్లగాడా, వగలమారి పిల్లగాడా, నీ ఉరుకులు పరుగులు చూస్తుంటే ఆగలేకపోతున్నారా. అది అయిందో లేదు చూద్దాము. ఆహా, దిబ్బ రొట్టె టమాటా పచ్చడి వాళ్ళ. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, చూసారా చుట్టూ బ్రౌన్ కలర్ వచ్చేసింది. అలా బ్రౌన్ కలర్ వస్తే కరెక్ట్గా కాలినట్టు అనమాట. మెల్లగా గ్లాస్ తీసి పక్కన పెట్టేసుకుని ఈ దిబ్బ రొట్టెని మెల్లగా తిరిగేసుకుందామండి. ఇలా రోస్ట్ అయ్యేటప్పుడే నాకు రోల్ దగ్గరకు వస్తుందండి వాసన. గదే చూసారా, కలర్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 7-8 నిమిషాలు అలా వదిలేద్దాం. రైట్, ఇక దీన్ని తీసేసుకుని ఒక ట్రేలో వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకో దిబ్బ రొట్టె వేసేసుకుందాం. ఇదే విధంగా ఎన్ని అయితే అన్నీ వేసేసుకుందామండి. ఫస్ట్ది ట్రేలో వేసుకున్నాం కదండి, రెండోది కాలే లోపల ఫస్ట్ దానికి లోపల ఏమన్నా పచ్చి ఉందనుకోండి, లోపల ఉన్న వేడితోనే చక్కగా మగ్గిపోద్ది అనమాట. నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా 5 వస్తాయండి. నేనైతే 3 వేసుకున్నాను, మిగతా తీసి పెట్టుకున్నాను. చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి పునుగులు వేసుకుందామని అలా పక్కన పెట్టుకున్నాను. నేను 3 వేసుకుని చక్కగా కాల్చుకుని మీకు ఎలా వచ్చిందో చూపిస్తా. ఓకే, గది దిబ్బ రొట్టెలు వేసుకోవడం అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. దీని రంగు ఎలా ఉందో దీని రుచి కూడా అలాగే ఉంటుందండి. ఇదిగో చూడండి, ఈ విధంగా 4 ముక్కలు కోసుకోవాలన్నమాట నేను కోసినట్టుగా. ఒక ముక్క ప్లేట్లో పెట్టుకుని టమాటా చట్నీ వేసుకుని టేస్ట్ చేద్దామండి. జంపర్ మే బంపర్ అండి దెబ్బ రొట్టె, సూపర్. దెబ్బ రొట్టె టమాటా పచ్చడి రుచి ఉందండి. అబ్బా, చెప్పడానికి మాటలు రావు. ఇలా నిండా తీసుకోవాలా. ఈ కాంబినేషన్ మామూలుగా లేదండి, సూపర్. టమాటా చట్నీ ఇలా తీసుకోవాలా. దీనికి ఈ టమాటా పచ్చడికి ఈ దిబ్బ రొట్టెకున్న కాంబినేషను వేరే లెవెల్ అసలు.
మ్మ్. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఎంత బాగుందంటే అసలు ఇలా పచ్చడి టమాటా పచ్చడి మంచి కాంబినేషన్ అండి దీనికి ఎప్పుడైనా సరే. జంకు జమ లస్కు టపా అలా ఉందన్నమాట టేస్ట్. ఇది గోదావరి జిల్లాలో ఎక్కువ దొరుకుతుందండి. దీనికి కాంబినేషన్గా చెరుకు పానకం తింటారు, అది కూడా బాగుంటుంది. కానీ ఈ టమాటా పచ్చడి కూడా దీనికి సూపర్గా ఉంటుంది. ఇంకా చాలా చోట్ల బొంబాయి చట్నీ కూడా తింటారు. ఏది ఏమైనా ఈ మూడిటి రుచి అద్భుత, అంత బాగుంటుంది అన్నమాట. చెరుకు పానకం కానీ, బొంబాయి చట్నీ కానీ, టమాటా పచ్చడి కానీ ఏదైనా సరే దీంట్లో అంత టేస్ట్ ఉంటుంది. ఇది ఎంత తీసుకుని తినాలని అంత తినాలనిపిస్తుంది. ఇది అంత టేస్ట్ ఉంటుంది. బాబా సూపర్. మీరు మాత్రం ఈ చట్నీ మాత్రం తప్పకుండా ట్రై చేయాలండి. దోశల్లో కానీ, పొంగనాల్లో కానీ, వేడి ఇడ్లీలకు కానీ ఇలా కనుక మీరు చేసుకుని తింటే ఎప్పుడైనా సరే ఇదే చట్నీ చేసుకుని తినపోతే అప్పుడు నన్ను అడగండి. దీని టేస్ట్ అంత బాగుంటుంది. మీ బాబాయ్ ఎన్నిసార్లు చెప్పాడంటే మీరు ఊహించుకోండి, అంత బాగుంటుంది. సూపర్ అంటే సూపర్ అసలు ఈ చట్నీ టేస్ట్ మాత్రం. నేను పుట్ట మినపప్పుతో చేశానండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు మామూలు మినపప్పుతో అయినా చేసుకోవచ్చు, కాంబినేషన్ మాత్రం ఇలాగే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఓకే, మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో మీ బాబాయ్ నెక్స్ట్ వీడియో కలుగుతాడు. ఓకే, బాయ్.